తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగరం మోగడమే ఆలస్యమని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. అదే రోజున సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయినట్లుగా సమాచారం. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీఓలు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రెటిక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణలో జీవో విడుదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లు అందిస్తారు. రాజు, స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఏదైతే పదే పదే ప్రభుత్వం చెప్తూ వస్తా ఉందో దానికి సంబంధించి తాజాగా కొద్దిసేపటి క్రితమే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి 50% సీలింగ్ క్యాప్ ఉందో దాన్ని తొలగిస్తామని చెప్పి ఇటీవల ఏదైతే కేబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ క్యాప్ ను ఎత్తివేయడం జరిగింది. సో తద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లను ఈ స్థానిక సంస్థల్లో కల్పించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేయడం జరిగింది. జీవో MS నెంబర్ 9 ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మరొక వైపు సెప్టెంబర్ 30వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క ప్రణాళికను రూపొందించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు క్షేత్రస్థాయిలో ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు ఇటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచ్, ఇక్కడ వార్డు మెంబర్లను ఇప్పటికే సంఖ్యను కూడా ఖరారు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ కూడా పూర్తిగా సమాయత్తమై దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తాజాగా ఈ బీసీలకు సంబంధించి జీవో విడుదలైన తర్వాత కొద్దిసేపటి క్రితమే పంచాయతీరాజ్ శాఖ కూడా 2 జీవోలను విడుదల చేయడం జరిగింది. జీవో MS నెంబర్ 41, జీవో MS నెంబర్ 42 ను కూడా పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీపీ ఏదైతే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను వర్తింపజేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో MS నెంబర్ 41 ను కొద్దిసేపటి క్రితమే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ల కోసం కూడా ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా ఆ జీవోలో జారీ చేయడం జరిగింది. ఇక సర్పంచ్ విషయానికి వచ్చినట్టయితే ఇటు సర్పంచ్, ఇటు వార్డు సభ్యులకు సంబంధించి ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు జీవో MS నెంబర్ 42 ను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయడం జరిగింది. ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కోసం ప్రత్యేకంగా అందులో సబ్ రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. దీనికి ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అదేవిధంగా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, బందోబస్తు, అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఈ సమావేశంలో కీలకమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఎలక్షన్ కమిషన్ జారీ చేయబోతా ఉంది. రేపు సాయంకాలానికల్లా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది.
అక్టోబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తు అయితే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని పనులు కూడా ఒకవైపు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పూర్తి చేసుకుని ఈ జీవో కోసమే ఇన్ని రోజులు కూడా ఇటు పంచాయతీరాజ్ శాఖ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చూస్తా ఉన్నాయి. ఇక ఇప్పటికే బీసీలకు సంబంధించి 42% జీవో కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో పంచాయతీరాజ్ శాఖ వడివడిగా ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారును కూడా ఖరారు చేసి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అవన్నీ కూడా పరిశీలించి రేపు సాయంకాలానికల్లా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కసరత్తు అయితే చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 1న తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవి విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులే కలాన్ గ్రామానికి చెందిన వారు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీసులోకి ప్రవేశించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నియామక సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, తెలంగాణ నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నటువంటి బి శివధర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కొద్దిసేపటి క్రితమే శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డీజీపీగా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది. ఇక ఈ నెలాఖరున ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్నటువంటి జితేందర్ రిటైర్ కాబోతున్నారు. ఆయన ప్లేస్ లోనే అక్టోబర్ 1వ తారీఖు నుంచి శివధర్ రెడ్డి తెలంగాణ డీజీపీగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినటువంటి సీనియర్ పోలీస్ అధికారి శివధర్ రెడ్డి. ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్దతుండ్ల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మాటలో చెప్పాలంటే ఆయన హైదరాబాద్ కి లోకల్ వ్యక్తిగా పేర్కొనవచ్చు. మరోవైపు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉస్మానియాలో ఎల్ఎల్బి వరకు ఆయన విద్యను అభ్యసించారు. సో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఎన్నో టాస్క్లను కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా శివధర్ రెడ్డికి పేరు ఉంది. మరోవైపు ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ప్రస్తుతం చీఫ్ గా ఆయన చాలా సక్రమంగా రన్ చేస్తున్నారన్నటువంటి ఉద్దేశం. మరోవైపు అటు డీజీపీగా సీనియర్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డికి డీజీపీగా అవకాశం ఇస్తే తెలంగాణలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు అనేవి రాకుండా వాటిని తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు అన్నటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం డీజీపీగా నియమిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేసింది. ఇక అక్టోబర్ 1 నుంచి ఆయన తన బాధ్యతలను ఛార్జెస్ ను తీసుకోబోతూ ఉన్నారు. మొదట్లో ఇనిషియల్ గా 1996-98 కాలంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీగా ఆయన అనకాపల్లి నర్సీపట్నంలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2000 నుంచి 2007 వరకు ఎస్పీగా ఆయన నల్గొండకు ఎస్పీగా పనిచేశారు. అలాగే శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పనిచేయడం జరిగింది. ఇలా సీనియర్ అధికారిగా పేరున్నటువంటి అటు శివధర్ రెడ్డి అక్టోబర్ 1 నుంచి తెలంగాణ డీజీపీగా విధులు నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. మొత్తం 9 ప్రాంతాల్లో చేస్తున్న సోదాల్లో నకిలీ సరోగసీ వ్యాపారం జరుగుతున్నట్లుగా నిర్ధారించే కీలక పత్రాలు తమ చేతికి చిక్కాయని అధికారులు వెల్లడించారు. ఫేక్ సరోగసీ ద్వారా వచ్చిన డబ్బును పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంలో వినియోగించారని స్పష్టమైన ఆధారాలు దొరికాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నమ్రత అనే మహిళ చేతిలో మోసపోయిన బాధితుల వివరాలను సేకరించినట్లుగా తెలిపారు. గత 10 సంవత్సరాలుగా నకిలీ సరోగసీ క్లినిక్లు నడుపుతూ అనేక కుటుంబాలను మోసం చేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. విదేశీ దంపతులను కూడా ఈ ఫేక్ సరోగసీ మాయాజాలంలోకి లాగారని ఈడీ వెల్లడించింది. తమకు అప్పగించిన శిశువు తమ బిడ్డ కాదని ఆ దంపతులు DNA టెస్ట్ ద్వారా గ్రహించారని అధికారులు తెలిపారు. ఈడీ సేకరించిన ఆధారాల ప్రకారం ఈ నకిలీ సరోగసీ వ్యాపారం విస్తృతంగా సాగిందని, అనేక మంది దంపతుల కలలను కోలొద్దేశేలా ఉందని తెలిపింది. ఇక కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేస్తూ ఈ మోసగాళ్లకు చెందిన ఆస్తులను సీజ్ చేయడం, నకిలీ నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేయడంపైన ఈడీ దృష్టి సారించింది. ఇక సృష్టి కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్, అమ్మతనం కోసం ఆరాటపడే ఎంతో మందికి సంబంధించి అయితే ఒక సృష్టి ఫెర్టిలిటీ అక్రమ సరోగిని ర్యాకెట్ కేసు అయితే పూర్తిగా అయితే పక్కదో పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ నమ్రత అలియాస్ అట్లూరి నమ్రత అనేవారు డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ పూర్తిగా అయితే ఈ యొక్క తల్లిదండ్రుల కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం IVF సెంటర్ ఓపెన్ చేసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు అలానే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలతో పాటు కలకత్తాలో కూడా ఈవిడ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కలకత్తాలో కూడా ఈ యొక్క IVF సెంటర్ ఓపెన్ చేసి దాదాపు ఎంతో మంది జంటలను అయితే మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే కేసు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన FIR ఆధారంగా అయితే ఈడీ అయితే కేసు దర్యాప్తు చేపట్టిన పరిస్థితి ఉంది. డాక్టర్ పోచ్పల్లి నమ్రత అలియాస్ అట్లూరి నమ్రత IVF పేరుతో జంటల మధ్య అయితే మభ్యపడి భారీ ఎత్తున అయితే డబ్బులను అయితే దోచుకుందనే ఆరోపణలు అయితే రావడం జరిగింది. దానిపైన అయితే ఈడీ పూర్తిగా అయితే సమాచారాన్ని సేకరిస్తూ గత 3 నెలల నుండి కూడా దీనిపైన పూర్తి పరిశీలన చేస్తూ కూడా ఈ రోజు అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఒకేసారి 9 ప్రాంతాల్లో ఈడీ అయితే సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. కీలక పత్రాలు మరియు మోసపోయిన జంటల వివరాలు, వారి యొక్క ఎక్కడెక్కడైతే ఈ యొక్క నమ్రత అనేది ఆస్తులు అనేటిని కూడగట్టింది వాటిని కూడా స్వాధీనం చేసుకుని వాటన్నింటిని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. DNA టెస్టుల్లో పుట్టిన శిశువులను బయోలాజికల్ గా తల్లిదండ్రులు వారివి కాదని తేలడంతో ఈ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఆ యొక్క కేసు కారణంతో అయితే వారు తీవ్రంగా ఆందోళన చెందడం అయితే జరిగింది. మొత్తం కూడా దాదాపు 100లాది మంది ఈ యొక్క జంటలు ఈ యొక్క ఏజెంట్ల మధ్యలో పెట్టుకొని ఎంతో మంది మహిళలను అలానే పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాడుకొని ట్రైబల్ ఏరియాస్ లో కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఈ యొక్క పిల్లల్ని కనిపించి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాన్ని కూడా చేసేందుకు పూర్తిగా అన్ని విధాలుగా కూడా అక్రమాలకు సావతీస్తూ కూడా వసూలైన డబ్బులన్నింటినీ కూడా కూడగట్టుకొని వ్యక్తిగత ఖర్చులు అలానే ఆస్తి కొనుగోళ్లు ఇవన్నీ చేశారని అయితే ఈడీ అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ ర్యాకెట్ అంతా కూడా దాదాపు 10 నుండి 12 సంవత్సరాలుగా అయితే ఈ యొక్క ర్యాకెట్ కొనసాగించడం దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్కతా వరకు కూడా ఈ యొక్క మొత్తం వ్యాప్తి చెందింది. అంటే దేశం మొత్తం కూడా ఈ యొక్క IVF కు సంబంధించి సృష్టి ఏదైతే ఈ యొక్క IVF సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నకిలీ ఒప్పందాలతో అన్ని కూడా పూర్వకంగానే తీసుకొచ్చి ఈ యొక్క పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఎవరైతే కోరుకుంటారో దానికి సంబంధించి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మరోగని ఒప్పందాలు నకిలీగా తయారు చేసి చట్టబద్ధంగా చూపించే విధానం ప్రయత్నం కూడా చేస్తారు. విదేశీ జంటలకు కూడా NRIs ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుట్టిన పిల్లలకు కూడా వారు కాదని DNA టెస్టుల్లో తేలే విధంగా రావడంతో అది యొక్క పాస్పోర్ట్ ను కూడా నిరాకరించడంతో అయితే ఈ ఘటనలో అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. సోదరులు పూర్తి చేసిన ఈడీ అయితే ఆస్తుల పత్రాలు అలానే అక్రమ సంపాదన ఆధారాలు స్వాధీనం చేసుకుని ఈడీ అయితే కేసు దర్యాప్తు చేసి మరింత ముమ్మరం చేసి ఎవరైతే దీనికి ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేసి దర్యాప్తు కొనసాగిస్తామని ఈడీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు దర్యాప్తులు ఈ సోదాలు అయితే నిర్వహించారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో కూడా మరింత సోదాలు నిర్వహించి ఎక్కడెక్కడైతే ఆస్తులు కొనుగోలు చేస్తారో వాటిని కూడా మరింత జప్తు చేసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే ఈడీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు.
సూర్యప్రకాష్, విదేశీ దంపతులను కూడా ఈ ఫేక్ సరోగసి మాయాజనంలోకి లాగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈడీ దర్యాప్తు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? బాధ్యతలను గుర్తించి స్టేట్మెంట్లు తీసుకునే అవకాశం ఉందా సూర్యప్రకాష్? చక్రి, మరీ ముఖ్యంగా ఈ యొక్క ఈడీ అసలు ఈ కేసు వెలుగులోకి రావడానికి గల కారణమే విదేశీ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా విదేశాలకు వెళ్ళడానికి అయితే పాస్పోర్ట్ చేసుకునే సమయంలో డిఎన్ఏ టెస్టుల్లో వాళ్ళ డిఎన్ఏ కాదని తెలియడంతో అయితే దీనికి సంబంధించి ఈ ఘటన అయితే పూర్తిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. సరోగసి ఒప్పందాలను అయితే నకిలీగా సృష్టించి చట్టవిరుద్ధంగా జరిపారనే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో అలానే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఐవీఎఫ్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ సరోగసి తీసుకునే విధంగా ప్రలోభానికి గురయ్యారో వాళ్ళందరినీ కూడా ఒకసారిగా విచారించడానికి అయితే ఈడీ అయితే పూర్తిగా అయితే అనుమతులు తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఈ రోజు ఆధారాలన్నింటినీ కూడా సేకరించి ఏ జంటలు అయితే వీరి దగ్గర మోసపోయారో వాళ్ళందరినీ కూడా విచారించి మరింత ముమ్మరంగా ఈ యొక్క దర్యాప్తును అయితే ముమ్మరంగా తలపెట్టాలని ఉద్దేశించి ఈడీ అయితే ముందుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తల్లితనం కోసం ఎవరైతే అల్లాడుతూ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఒక పేరెంట్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని అందరినీ టార్గెట్ చేసుకొని ఈ యొక్క సంస్థని నడిపిన ఈమె పైన సమర్థ అలియన్స్ వాళ్ళతో పాటు కొన్ని హాస్పిటల్స్ లో ముఖ్యంగా విశాఖపట్నం కేజీఎస్ హాస్పిటల్లో 4 డాక్టర్లు అయితే వీళ్ళకి సపోర్ట్ చేశారని వాళ్ళని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఇలా ఎక్కడికక్కడ ఒక ఏజెంట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నుండి పేద మహిళలకు అత్యధికంగా డబ్బులు ఇచ్చి ఇటువంటి కార్యకలాపాలు జరపడంతో ఈడీ కూడా దర్యాప్తుని మరింత ముమ్మరం చేసి వీళ్ళపైన తగు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్పూర్లో స్టీల్ ప్లాంట్లో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 స్పాట్లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు. అక్రమకారుల దిగుమతులపై ఈడీ దర్యాప్తును స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేశ ఖజానాకు నష్టం కలిగించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్ల విక్రేతలతో పాటుగా కొనుగోలుదారులపైన కూడా విచారణ జరపాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు దర్యాప్తు అనేది చాలా ముఖ్యమన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటూ ఆయన ట్వీట్ చేశారు. చెస్ ఆట వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందిస్తుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఆటను ప్రపంచానికి పరిచయం చేసిందే భారత్ అని గుర్తు చేశారాయన. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలో 62వ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ముందుగా గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబుతో ఎత్తివేసి ఆట ప్రారంభించారు. భారత క్రీడాకారులు ప్రపంచ వేదికపై విజయం సాధించేందుకు ఉద్దేశించిన చర్యలేనని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న విజ్ఞాన యూనివర్సిటీకి సహకరించిన ఏపీ చెస్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలిపారు. First of all, for all the people who have come across India to Andhra Pradesh and to this prestigious university, Vijnana University, thank you for coming here. From Mahabharat to modern championships, India has always had an intellectual and a historic legacy in chess, as you all know. In fact, chess was invented in India. India is not playing the chess. India invented the chess during the period of
Gupta Empire. And chess is a game that requires strategic thinking, discipline, and decision making. It will not only make you humble, but will teach you dignity in defeat. So, given the invention of the chess in India, India had the first move across the world in chess. And today chess is being played by all the people around the world. ఎమ్మెల్యే బాలకృష్ణ పైన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ అవహేళనగా మాట్లాడారని అన్నారు. గతంలో మోడీ తల్లిని కూడా బాలకృష్ణ కించపరుస్తూ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. మంత్రిని కూడా వాడి వీడియో అని అన్నారు. మా నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడితే సౌండ్ రీసౌండ్ వస్తుందని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గారైనటువంటి బాలకృష్ణ గారు ఏ రకంగా మాట్లాడుతూ మా నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి గారిని అలా అవహేళనగా మాట్లాడటం, అలాగే మరి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారి గురించి ఎంత అవహేళనగా ఎంత చులకనగా మాట్లాడటం, దానికి ఎక్కడో అమెరికాలో ఉండేటటువంటి చిరంజీవి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితికి తీసుకొని రావడం, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి చేష్టలు అసెంబ్లీలో మరి బాలకృష్ణ గారు చేస్తూ బయట ఎన్నో సార్లు మహిళల్ని అవమానిస్తూ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఎవరి పట్ల కూడా రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఒక హీరోయిన్ ఉద్దేశించి ఒక మాట ఆయన అనడం, నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడుతూ మరి వారి తల్లి గారిని కూడా ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నిన్న చట్టసభలో అది జరిగినా కూడా ఎవరు దానికి అగేన్స్ట్ గా మాట్లాడరు. నిజంగా బాలకృష్ణ గారు స్పృహలో ఉండే మాట్లాడారా లేదా అనేటటువంటి అనుమానం కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా మరి ఆయన వాడు వీడు అని సంబోధించడం వెనుక ఉండేటటువంటి అంతర్యాయం ఏదో కూడా మాకు కూడా అర్థం కావడం. ఇంతే జరుగుతున్నప్పటికీ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి సొంత అన్నగారి మీద ఆ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా కూడా ఈరోజు పల్లెత్తి ఒక మాట అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, మరి అన్న కావాలా పదవి కావాలా అనేటటువంటి సందిగ్ధతలో వాళ్ళు ఉన్నారా అనేటటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. హైదరాబాద్లోని కోటి ఏంటి హాస్పిటల్ జలదిగ్బంధమైంది. హాస్పిటల్ ఆవరణతో పాటు వార్డులో ఎమర్జెన్సీ సెంటర్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో పేషెంట్లు వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల కింద ఆసుపత్రికి చెందిన నాల పైకప్పు కుంగింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోకి వరద నీరు వస్తుంది. అయినా అధికారులు మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో మరోసారి ఆసుపత్రి లోపలికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. భద్రాద్రి జిల్లా మనుగురు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 40,000 డిమాండ్ చేసిన మనుగురు ఎస్ఐ రంజిత్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో వీడియో టేపుల ఆధారంగా ఏసీబీ ట్రాప్ చేసి ఎస్ఐ రంజిత్ని పట్టుకున్నారు. ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ని విచారించి అదుపులోకి తీసుకున్నామని, అతనిపైన కేసు నమోదు చేశామని ఖమ్మం ఏసీబీ ఇన్ఛార్జి డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు. అయితే మన దగ్గర ఈ మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో, ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను
భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం 43 అడుగుల వద్దకు చేరింది. దీంతో వాటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద నీరు మరో 5 అడుగుల వరకు పెరిగి అక్కడి నుంచి తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయం స్నానఘట్టాలు ఇక కళ్యాణకట్ట వరకు నీరు రావడంతో గోదావరి నదిలోకి స్నానాలకు దిగరాదని అధికారులు సూచించారు. అటు తాలిపేరు ప్రాజెక్టు 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 8,458 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు శోభయమానంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపైన భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీవారు. శ్రీదేవి భూదేవి సమేత 5.5 అడుగుల తెల్లటి ముత్యాలతోటి సుందర మనోహరంగా అలంకరించిన మండపంలో శ్రీవారి ఊరేగింపు నయన ఆనందకరంగా జరుగుతుంది. శ్రీకర దుర్జన భీకర వర మోక్షాకర పూర్ణ నిశాకర వదనా శరణు నంద కుమారా.